మహా ఏ ఏమైందిరా? ఏం లేదురా, నా మహాలక్ష్మి నాతో రూమ్లో ఉన్నట్టు, మా ఇద్దరికి పెళ్ళైనట్టు, తన దగ్గరకు వచ్చి కాఫీ కూడా ఇచ్చినట్టు కలొచ్చిందిరా. కలాం గారు కలలు కనమన్నారు, కథలు అని చెప్పలేదు. చూస్తూ ఉండరా, నా కళ నిజం అవుతుంది. ప్రతి ఇంట్లో కుక్క ఉంటుందో లేదో తెలియదు, కానీ మహాలక్ష్మి ఇంట్లో నువ్వేరా కుక్కవి. తన కోసం కుక్క అయినా అవుతా, నక్కైనా అవుతారా. చివరికి బొక్క అవుతావురా. తను అలా చూస్తుందో లేదో తెలియదు, కానీ నువ్వైతే అలాగే చూస్తున్నావురా. మహాలక్ష్మిరా. హలో కృష్ణ, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. ఇంకా ఎంత టైం పట్టిద్ది వచ్చేసరికి? 15 minutes అండి. సరే అయితే. ఈరోజు డ్రెస్లో చాలా బాగున్నారండి. థ్యాంక్స్. అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్కి. షాపింగ్ చచ్చండ్రా బాబు. అమ్మని అమ్మ, పెట్రోల్ కానీ అయిపోయిందా? చంపేతుందేమో. అసలు బైక్ లో పెట్రోల్ లేకుండా ఎలా వచ్చావు నా దగ్గరికి? అంటే అది ఉందనుకుని. ఉంది అనుకోవడం ఏంటి? నిన్న నైటేగా డబ్బులు పంపించా ఫుల్ ట్యాంక్ చెప్పమని. అది మందు. మందు? అదే మందులు కొనుక్కోవడానికి వాడేసా, పెట్రోల్ ఉందనుకుని. ఇంకోసారి ఇలా అయిందో చంపేస్తా. ఇంకెప్పుడు ఇలా అవ్వదండి, పదండి. ఏం కర్మరా బాబు. ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. అంటే మిమ్మల్ని ఎప్పుడు అండి మీరు తమరు అంటుంటే కొంచెం చిరాగ్గా ఉంది. అయితే హే మహా అను, హే అను అంటే బాగుంటుంది కదా అని. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే అవన్నీ పెళ్లి తర్వాత పెట్టుకో, అర్థమైందా? చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందుకే. మరీ అంత ఇబ్బంది అయితే ఏముంది, మహా అని పిలు, ఓకేనా? ఓకే మహా. మీరే కదండి పిలమన్నారు. నేమో నువ్వు బట్టలు కొంటే నన్నెందుకు ఇలా చావగొడుతుంది. మహా, ఇంకెంత టైం పట్టిద్ది? ఏం ఉండలేవా? ఉంటా ఉంటా. తప్పుద్దా ఏంటి? అదే తప్పదు కదా, ఉంటాను అని అంటున్నాను. నమస్తే. ఇంతకీ నన్ను ఎందుకు లవ్ చేసావు? అంటే మొన్నే సీతారాం మూవీ చూశాను, అందులో హీరోయిన్ పేరు సీతా మహాలక్ష్మి. మీరు కూడా తన పేరు పెట్టుకున్నారు కదా, తనలానే ఉంటారని. అంటే ఏంటి, అలా లేనా? అలా కాదు, ఉన్నారు ఉన్నారు, అలా ఏం అనడం లేదు. ఇంకేం ఇష్టం నాలో? ఏ అబ్బాయి అయినా కోరుకునేది ఒకటే, ప్రతి అమ్మాయి పద్ధతిగా ఉండాలి, సాంప్రదాయంగా ఉండాలి అనుకుంటారు. అది నీలో కనిపించింది అనుకుని మోసపోయా. నేను ఫస్ట్ టైం టెంపుల్లో చూసా, సీతాదేవిలో ఉండే శూర్పణఖలా ఉన్నావు. ఏంటి? అదే 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 శూర్పణఖలా ఉండే సీతాదేవిలో ఉన్నావు. అందుకంటే ఇంకేం కావాలి చెప్పు. అలా కనిపిస్తే సరిపోదు, అలాంటి క్యారెక్టర్ కూడా ఉండాలి. నీ సెలెక్షన్ రాంగ్. నేను సీతాదేవిలా కనిపించే శూర్పణఖని. అది నాకు తెలుసులే. తెలుసు కాబట్టి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు. మనసులో అనుకునేది నీకెలా అనిపించింది? మనసులో అనుకోబోయి బయట కనేసావు. వీడి సోది మొహం. బట్టలు పైన పెట్టేసి చేంజ్ చేసుకొని వస్తా, ఇక్కడే వెయిట్ చేయి. సరే. ఏంటి ఎంత టైం అవుతున్నా మహా ఇంకా రావట్లేదు. వెళ్ళి చూద్దాం. పైకి వచ్చేసాడేంటి?
ఏంటి ముందు దొంగతనాలు ఏమైనా చేసేవాడివా? అంటే డ్రెస్ ఏమన్నా చేంజ్ చేసుకుంటున్నావేమో, సడన్గా లోపలికి వస్తే బాగోదు కదా అని. అలా అనుకుంటే ఫస్ట్ కాలింగ్ బెల్ కొట్టాలి. ఆ, సరేలే, ఏదో అయిపోయింది. దా వచ్చి కూర్చో. ఆ. అమ్మో, ఆర్ లేడీస్ కదా. బుద్ధిమంతుల్లానే ఉన్నాడు. ఏంటి సార్ కళ్ళు మూసుకుంటున్నారు? తీసేయమంటావా మరి? నిన్నెవరైనా రైట్ హ్యాండ్తో కొట్టారా? నన్ను ఎవడండి కొట్టేది? నువ్వు ఆ చెయ్యి తీస్తే ఒక ఆడపిల్ల చేతిలో తన్నులు తిన్నోడు అవుతావు. అంత బంపర్ ఆఫర్ నాకెందుకు లేండి, పర్లేదు. గుడ్ బాయ్. ఏంటిడు ఇలా అవుతున్నాడు? ఏమైనా పట్టేసిందా? ఏంటి తోకలేని కోతిలా అలా అవుతున్నావు? సరిగ్గా కూర్చోలేవా? అంటే అది ఏంటి మూల సంఖ్యనా? చిచి, అలా ఏం లేదండి. మరెందుకు అలా అవుతున్నావు? మీరు నన్ను అలా చూస్తుంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలియడం లేదు, అందుకే కొంచెం సిగ్గుపడదామని ట్రై చేస్తున్నాను. నీ మొహానికి సిగ్గు సెట్ అవ్వదులే. అవును, ఒక డౌట్ ఉంది, అడగొచ్చా? డౌటా? ఏంటి అడుగు. మీకు పాస్ట్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? నా మొహానికి ఎవడు ప్రపోజ్ చేస్తాడు? అసలుకే నాకు కోపం ఎక్కువ. పాస్ట్లో అయితే ఏం లేవు కానీ అప్పుడు కాలేజ్ టైంలో ఒకటి ప్రపోజ్ చేశాడు. అందరి ముందు లాగి పెట్టి ఒకటి కొట్ట, అంతే. ఆ తర్వాత నాకెవరు ప్రపోజ్ చేయలేదు, నేనెవరికి చేయలేదు. ఓహో, ఏంటి ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే మాట్లాడుకుంటున్నాం కదా, ఏదో మాట్లాడాలి కదా అని. ఓహో, మరి నీకు పాస్ట్లో లవ్ స్టోరీస్ ఏం లేవా? అంటే అది నేనేం అనుకోనులే, చెప్పు. ఉండేవి. ఉండేవి అంటున్నావు? సార్ మంచి ప్లే బాయ్ లానే ఉన్నావుగా. ఛీ, అలా ఏం లేదండి. ఎన్ని లవ్ స్టోరీసో చెప్పు. ఏంటి 2 లవ్ స్టోరీసా? ఏంటి 3? అంటే ఆ రోజుల్లో పనేముండేది కాదు, సో ఇదే పని అనుకుని కనిపించిన ప్రతి అమ్మాయి మీద దండయాత్ర చేస్తుండేవాడు. చిచి, అలా ఏం లేదండి. నేనెవరి వెనక పడలేదు, వాళ్ళే నా వెనక పడ్డారు. ఇప్పుడు నిజం చెప్పు. ఇద్దరిని నేనే ప్రపోజ్ చేశా. ఒక అమ్మాయితో 3 డేస్ రిలేషన్షిప్లో ఉన్నా, ఇంకొక అమ్మాయితో 8 డేస్ రిలేషన్షిప్లో ఉన్నా. మరి ఇంకో అమ్మాయి? 6 months స్ట్రాంగ్ రిలేషన్షిప్, తర్వాతే విడిపోయాం. 6 months స్ట్రాంగ్ అని నువ్వే అంటున్నావుగా, మరి ఎందుకు విడిపోయారు? అలా ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళ ఆయన ఒప్పుకోవడం ఏంటి? ప్రేమించడం అయితే చేశా, తనకి పెళ్ళే ఒక బాబు పాప ఉన్నారని తెలియలేదు. ఆ ఇంట్లో ఆవిడ దొరికింది, వాళ్ళ ఆయనకి నేను దొరికా. ప్రేమించే ముందు వెనక చూసుకోవా? ప్రేమ గుడ్డిద్దని అందరూ చెప్పేవారు, నేను అదే ఫ్లో ఫాలో అయిపోయా, చివరికి బుక్ అయిపోయా. అమర ప్రేమికుడివే మరి. నవ్వుకోండి, మీలాంటి వాడు నవ్వుకోవడానికి నాలంటోడు ఒకడు కావాలి కదా, అది నేనేలే. నవ్వుకోండి. హలో మిస్టర్, నేనే కాదు ఎవ్వరికి చెప్పినా ఇలానే నవ్వుతారు, అర్థమైందా? సరే సరే, పదండి, బయటికి వెళ్ళాలన్నారు కదా. నేనంటే నిజంగా ఇష్టముండే ఈ ప్రేమకు ఒప్పుకున్నారా? సరే, ప్రేమ గీమ ఏమొద్దు, ఆపేద్దాం. అలా ఏమొద్దు. ప్రేమించానన్నావుగా, ఎంత ప్రేమించావో నీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నా. తమరి పాస్ట్లో లవ్ స్టోరీస్ అన్నీ ముందే తెలుసు. తెలిసినా కూడా ఇంకా ఇష్టపడుతున్నా అంటే నువ్వే అర్థం చేసుకో. నా పాస్ట్ లవ్ స్టోరీస్ నీకెలా తెలుసు? అవును మరి, నువ్వు పెద్ద రతన్ టాటావి, తమరి గురించి తెలుసుకోవడానికి నేను కష్టపడాలి. ఎలా తెలుసు చెప్పు. నీ ఫ్రెండ్ హరి ఉన్నాడు కదా, వాడు నాకు ముందు నుంచే తెలుసు.
తమరి ఇన్స్టా ఓపెన్ చేస్తే నువ్వు వాడిని ఫాలో అవుతున్నట్టు కింద చూపించింది. నువ్వు తెలుసుంటావని కనుక్కున్నా. ఎవడు హాఫ్ బ్రెయిన్ హరిగాడా? వాడే. హరిగా ఎంత పని చేసావరా? వాడేం నీ గురించి బ్యాడ్గా చెప్పలేదులే, కంగారు పడిపోకు. అయినా నా గురించి చెప్పడానికి ఏముంది? అవును మరి, నువ్వు పెద్ద శ్రీరామచంద్రుడివి కదా, నీ గురించి అన్నీ చెప్తాడు. మనం కృష్ణుడు టైప్లే. శ్రీరాముడు అనే ఓడు మనకు సెట్ అవ్వదు. కానీ ప్రతి ఒక్కరికి రాముడు లాంటి భర్తే కావాలి. అబ్బో అవునా? మీ అమ్మాయిలందరూ మాత్రం కృష్ణుని టెంపుల్కి వెళ్ళి మొక్కేసుకుంటారు. కృష్ణుడు లాంటి భర్త వస్తే మాత్రం ఒప్పుకోరు. ఆపుతావా నీ పురాణాలు? కట్నం గిట్నం లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయకు, అర్థమైందా? అవునా? మరి తమని ఎలా పోషించాలి? ప్రేమించానన్నావుగా, ప్రేమించిన అమ్మాయిని ఎలా పోషించాలో తెలీదా? తెలీదు, కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అయినా అవసరం లేదులే, నాకు జాబ్ ఉందిగా. నువ్వు నచ్చావు చాలు, నేను చూసుకుంటా, నువ్వు ఇంటిని చూసుకో. ఆహా, వినడానికి ఎంత హాయిగా ఉందో. ఏంటి ఆలోచిస్తున్నావు? అలా ఎలా అవుద్ది? అలా అవ్వదు. మొగోడు అన్నాక నేనే జాబ్ చేయాలి, నువ్వు ఇంటిని చూసుకోవాలి. ఓహో సరే, నేను జాబ్ మానేస్తా, నువ్వు జాబ్ చేసి పోషించు. ఏం పర్వాలేదులే, ఈ రోజుల్లో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి కదా. నువ్వు జాబ్ చేసుకోలే, పర్లేదు. అబ్బే పర్లేదు, పోషిస్తా అన్నావుగా, పోషించు మరి. ఏదో మాట వరుస అన్నానండి, సీరియస్ గా తీసుకుంటే అలా కదా. మరెందుకు ఓవర్ యాక్టింగ్? మూసుకొని ఉండు. ఉంటాలే. మీ అమ్మ నాన్నని మా ఇంట్లో వచ్చి మాట్లాడమను. ఏం మాట్లాడమని చెప్పాలి? రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి కదా, వచ్చి ఎవరికి ఓటేశారో అడగమని చెప్పు. అదేంటి, దానికి దీనికి సంబంధం ఏముంది? మూసుకొని పెళ్లి గురించి మాట్లాడమని చెప్పు. ఓకే అండి. హలో అమ్మా. చెప్పరా. ఒక విషయం చెప్పాలి. ఈసారి ఏం పెంట చేసి వచ్చావురా? నీకేమైనా నేను పెంట చేసే వాళ్ళ కనిపిస్తున్నానా? మరేంటో చెప్పి తగలట్టు. అది చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయినే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నిన్న ఒక అమ్మాయి లవ్ కూడా చేస్తుందా? హా. ఏంట్రా ఈ మధ్య పగలు కూడా తాగేస్తున్నావా? తాగుబోతు కదవా? అమ్మా ఆపుతావా? నీకేమైనా నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? కనిపించడం ఏంట్రా, మొన్ననేగా తాగేసి వచ్చి ఇంట్లో పెద్ద ఆమ్లెట్ వేసావు. అవన్నీ ఇప్పుడు ఎవడు అడిగాడు? సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు. నేను ఆ పిల్లని ప్రేమిస్తున్నాను, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను. గొర్రె కసాయోడిని నమ్మినట్టు ఆ పిల్ల నిన్నెలా నమ్మిందిరా? తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి మనసు రావడం లేదు. సరే సరే. ఏంటి సార్, మీ ఇంట్లో మీరు బాగా హైలా ఉన్నారు? అదేలే, పర్వాలేదులే, అలవాటే. అవునా? అవును, మీ ఇంటికి నువ్వు ఫోన్ చేయి. ఇప్పుడే కాల్ చేసి అడుగుతా. హలో నాన్న. చెప్పమ్మా, ఈ టైం ఎప్పుడు కాల్ చేసావు? మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఏమైందమ్మా, ఏమైనా ప్రాబ్లమా? నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా నాన్న, తననే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అబ్బాయి జీతం ఎంత? తనకి జాబ్ లేదు నాన్న. బిజినెస్ ఏమైనా చేస్తాడా? బిజినెస్ కూడా లేదు. ఆస్తి ఏమైనా ఉందా? లేదు నాన్న. నేను వేరే ఒక సంబంధం చూస్తాను, వచ్చి పెళ్లి చేసుకో. నాన్న, తనని నేను ఇష్టపడుతున్నా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అయితే వాడినే చేసుకొని ఏదో ట్రైన్ చూసి దాని కింద పడి చావండి. ఏంటి మహా, మీ నాన్న అలా అంటున్నాడు? ఆయన అలానే ఉంటాడు. అయినా ఆయన అన్న దాంట్లో తప్పేముంది? ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నీకు జాబ్ లేదు, ఆస్తి లేదు, ల్యాండ్ లేకుండా ఎలా ఇచ్చి చేస్తాడు? ప్రతి తండ్రి కోరుకునేదేంటి? తన కూతురికి మంచి సంబంధం చేయాలనుకుంటాడు. మా నాన్న కూడా అదే ఆలోచిస్తున్నాడు. దాంట్లో తప్పేముంది? ఏదైనా క్లారిటీగా మాట్లాడు మహా, అడ్డంగా సమాధానం ఇవ్వకు. నేనేం అడ్డంగా ఆన్సర్స్ ఇవ్వట్లేదు. నీకేదో ఒక జాబ్ ఉంటే గానీ నన్ను ఇచ్చి చెయ్యరు. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే నేను ఎక్కడైనా ఎత్తుకోవాలి? నేనంటే నీకు ఇష్టం ఉంటే తెచ్చుకుంటావు, లేదంటే నా మీదే ఆధారపడతావు. నీ మీద ఆధారపడడానికే లవ్ చేశానంటావా నేను? నువ్వెలా అర్థం చేసుకుంటావో అలానే అర్థం చేసుకో. ఓకే మహాలక్ష్మి, అర్థమైంది. జాబ్ లేకపోతే నేను ఎందుకు పనికిరానే కదా? నేను అలా అనడం లేదు, మన ఫ్యూచర్ గురించేగా చెప్తున్నా.
ఇంకా ఆపు మహా. కవర్ చేయాలని చూడకు. నేను చెప్పేది కొంచెం క్లారిటీగా విను కృష్ణ. ఎందుకు రాంగ్గా ఆలోచిస్తున్నావు? ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. ఇంత క్లారిటీగా చెప్పేసావు కదా, ఇంత చెప్పిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉంటే నా జీవితానికి అర్థం ఉండదు. గుడ్ బై. చెప్పేది వినవా? ఎందుకు ఆడపిల్లలా కలుగుతున్నావు? చెప్పు. ఎందుకు ప్రతిదానికి ఆడపిల్లలా కలుగుతున్నావు? ఇన్ని రోజుల్లో ఏం జాబు, ఇప్పటికిప్పుడు అంటే ఎలా వస్తుంది? అయినా మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ 5 కోట్లలో 3 కోట్ల మంది అబ్బాయిలు, 2 కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు. జాబ్ ఉన్న ప్రతి ఒక్కరికి పెళ్ళినిస్తామంటే 5 కోట్ల మందిలో పట్టుమని 10 లక్షల మంది కూడా పెళ్ళిళ్ళు అవ్వవు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోరా? అయినా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవ్వాలంటే జాబ్ ఉంటే సరిపోదు, మంచి మనసు ఉండాలి. మంచి మనసుండి జాబ్ లేకపోతే ఎలా బ్రతకగలం? నేను వర్క్ చేస్తుంది ఒక ప్రైవేట్ కంపెనీలో మాత్రమే, గవర్నమెంట్ జాబ్ కాదు. అర్థమైందా? మహాభారతంలో పాండవుల యుద్ధం తర్వాత పాండవుల సంపాదన అంతా కౌరవుల తద్దినాలకే సరిపోయినట్టు నాకు వచ్చే జీతం మొత్తం నా ఈఎంఐలకే వెళ్తున్నాయి. అందుకే నువ్వేదో ఒక జాబ్ చేస్తే మిగతావి నేను చూసుకుంటా. సరే, జాబేగా చేస్తానులే. నువ్వు మంచోడివేరా, కాకపోతే కొంచెం కొడుబ్రేన్ అంతే.